హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా వంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు కూడా లేదు. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది మా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మేము ప్రతిరోజు షేర్ చేస్తున్నాము. వాటిని మీరు మిస్ అవ్వకూడదంటే మా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నిరుద్యోగులకు శుభవార్త. మీకు అర్థమెటిక్ కావాలా, రీజనింగ్ కావాలా, ప్యూర్ మ్యాథ్స్ కావాలా, ఇంగ్లీష్ కావాలా, కరెంట్ అఫైర్స్ కావాలా, జనరల్ స్టడీస్ కావాలా, జనరల్ సైన్స్ కావాలా, అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఇన్ వన్ గా స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలా ఒకే కోర్సులో ₹1 మాత్రమే పొందడం ఎక్కడైనా చూసారా? అర్థమెటిక్ మాతృకుడు స్థాపించిన విఎంఆర్ లాజిక్స్ ఆల్ ఇన్ వన్ కోర్స్ ₹1 మాత్రమే. ఈ ఆఫర్ జనవరి 21, 22, 23వ తేదీల్లో మాత్రమే. ఈ ₹1 కోర్సు పూర్తి వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ లేటెస్ట్ వీడియో చూడండి. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవటమే కాకుండా మీ తోటి అభ్యర్థులకు కూడా చెప్పండి. మరి ఈ ఆఫర్ ఎందుకో చెప్పమంటారా? అదేనండి, మన విఎంఆర్ సార్ పెళ్లి రోజు జనవరి 21 కానుక. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసి మీ లక్ష్యాన్ని సాధించండి. వివరాలకు 8818883666 మరియు 88639665 నంబర్లను సంప్రదించండి. ఫ్రెండ్స్, తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే, ఈ నోటిఫికేషన్ అనేది హైదరాబాద్లో ఉప్పల్ రోడ్లో ఉన్నటువంటి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి విడుదల కావడం జరిగింది. ఈ జాబ్స్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే హైదరాబాద్లోనే పోస్టింగ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. జనవరి 31వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. జనవరి 31 సాయంత్రం 6 గంటలలోపు మీరు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే యూఆర్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే 27 సంవత్సరాలు గరిష్ట వయసు ఇచ్చారు. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 32 సంవత్సరాల వరకు కూడా గరిష్ట వయసు అనేది వర్తించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి 10+2 క్వాలిఫికేషన్ లేదా 12th పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు సంబంధించినటువంటి పే స్కేల్ అనేది లెవెల్ 4 ప్రకారం అయితే ఉంటుంది. అంటే 25,500 నుంచి 81,100 వరకు కూడా పే స్కేల్ ఉంటుంది. అన్ని రకాల అలవెన్స్లు కూడా కలుపుకొని మీకు ₹52,100 పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఎంపికైన వారికి చాలా రకాల అలవెన్సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క నిబంధనల ప్రకారం ఇస్తారు. అప్లికేషన్ డేట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 31. కాబట్టి అప్పర్ ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఆ తేదీ నాటికే మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులు అయినట్లయితే 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టలేరు. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ తప్ప మిగతా సబ్జెక్టులన్నీ కూడా ఇంగ్లీష్తో పాటు హిందీ లాంగ్వేజ్లో కూడా
ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రశ్నలు ఇంగ్లీష్లోనే వస్తాయి. మరి 12th స్టాండర్డ్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఇస్తారు. టోటల్గా 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామినేషన్ తర్వాత ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది స్టెనోగ్రఫీకి సంబంధించి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 12th పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఒక స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. ఈ యొక్క స్టెనోగ్రఫీ టెస్ట్లో వచ్చే మార్కులు అనేవి కన్సిడర్ చేయరు. జస్ట్ ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ సిబిటి లేదా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తారో దానిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే మీరు www.ngri.res.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ మళ్ళీ చెప్తున్నాను, January 31, 2025 సాయంత్రం 6 గంటలలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. SC ST PWBD క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. మిగతా వాళ్ళు 500 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 10th క్లాస్ 12th క్లాస్ గ్రాడ్యుయేట్ ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. PWBD క్యాండిడేట్స్ అయితే ఆ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. ఇది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. మీరు కూడా పూర్తి వివరాలు చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.